తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నీవేనయ్యా 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 నా యేసయ్యా, నీవేనయ్యా 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 నా యేసయ్యా, పరమ కుమ్మరి పరమ కుమ్మరి. ఈసారిపై నేను జిగటమన్నయ్య, ఎన్నో మారులు విడిపోతినయ్యా, ఈసారిపై నేను జిగటమన్నయ్య, ఎన్నో మారులు విడిపోతినయ్యా, విసుగు చందక విసిరివేయక నీ ప్రతిరూపముగా చేసితివయ్యా, విసుగు చందక విసిరివేయక నీ ప్రతిరూపముగా చేసితివయ్యా, పరమ కుమ్మరి పరమ కుమ్మరి. ప్రపంచ పరిశుద్ధుడు మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసు కృపా కుటుంబానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలు మన జీవితాల్లో అనుభవించాలని, ఆస్వాదించాలని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదువు, నిన్ను ఎంత ఆదరిస్తాడో, ఎంత ధైర్యపరుస్తాడో. బాధల్లో ఉన్నప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ను ఓపెన్ చేసి 4 వాక్యాలను చదివితే నీకు తెలియని ఆదరణ దొరుకుతుంది. కానీ లోకమంతా తిరుగుతాం, ఎవరితోనో మాట్లాడతాం, ఏమేమో చెప్తాం. ఓ సమస్యకు పరిష్కారం కాక మరో సమస్యను వెంటాడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక దారులన్నీ మూయపడి ఏకాకిగా నిలిచిపోయి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన చెప్తాడు, మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఇలాగ వెళ్ళు, ఇది చేస్తే బాగుంటుంది.
దరిదాపుగా 25 సంవత్సరాలుగా నేను సేవలు సాగుతున్నాను. నా 25 సంవత్సరాల సేవలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. ఎన్నోసార్లు జయం అపచయాలను ఎదుర్కొన్నాను. ఎన్నోసార్లు ఘనత అవమానాలు పొందుకున్నాను. ఎన్నోసార్లు కలిమి లేబిల్లో బ్రతికాను. కానీ దేవుడు మాత్రం క్షణక్షణం నన్ను ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నడిపించాడు. హైదరాబాదులో సేవ చేస్తున్న రోజుల్లో టీవీలో ఓ తల్లి వాక్యం వినింది. వాక్యం విని నా దగ్గరికి వచ్చి, అయ్యా, నేను సౌదీలో ఉద్యోగం చేసి వచ్చాను. నా శేష జీవితం అంతా సేవలో నీతో ఉంటాను. మా అమ్మ అంత వయసు ఉంటుంది ఆ తల్లికి. నీతోనే ఉంటానయ్యా, సేవలో చేదోడు వాదోడుగా ఉంటా. ఈ ఇల్లు సేవకిస్తాను. ప్రార్థనకి ఎవరన్నా వస్తే నీ దగ్గర నిలబడి వాళ్ళ విషయం అడిగి నీతో చెబుతా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కుటుంబ సమస్యలని చెప్పి ఏడ్చి ప్రార్థన చేయించుకుంది. నేను టీవీలో వాక్యం చెప్తే లైవ్లో మాట్లాడేటప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేది ఆ తల్లి. నాకున్నటువంటి పరిస్థితులు చూసి నా వెంటే ఉంటానన్న ఆ తల్లి ఏమనుకుందో, బాప్తిసం తీసుకుంటా అని చెప్పింది. బాప్తిసానికి రెడీ వచ్చింది. వచ్చిన తర్వాత వాక్యం చెప్తున్నాను. సలిజ్వరం వచ్చిందని కలవరపడుతూ కిందల మిందలు అయిపోతూ నా దగ్గర ఉన్న తమ్ముళ్ళని అడిగింది, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను ఆటో ఎక్కించండి, బస్సు ఎక్కించండి అని బతిమలాడుతూ ఉంటే వాళ్ళు అన్నని అడిగి పంపిస్తాంలేమ్మా ఆగని చెప్పారు. నా దగ్గర తీసుకుని వచ్చారు. ప్రార్థన చేశాను. ఏమ్మా చెప్పు అంటే, నాకు సలిజ్వరం వచ్చింది, నేను బాప్తిసం తీసుకోలేను, వెళ్ళిపోతా అంటుంది. సరే, మొత్తానికి ఏదేమైనా బాప్తిసం తీసుకోకుండా వెళ్ళిపోయింది. నా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ బాగలేదని నాకు ఒక కొత్త సెల్ కూడా వచ్చింది. నేను చెప్పాను మొదటి మాటల్ని, మా అమ్మ లాంటిది అని. ఏమైందో హఠాత్తుగా లోకంలో పడిపోయింది. ఒకరోజు నాతో అంది, అయ్యా, ఒక ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, ప్రార్థన చేయండి అంది. ఆమెకు పెళ్ళైన కూతురు ఉంది. ఇదేంటమ్మా విచిత్రంగా చెప్తున్నావు, సేవ అన్నావు కదా అన్నా. ఏం మాట్లాడక ఓ రోజు ప్రార్థనకి వెళ్తే ఆ ఇంటికి ప్రార్థన తీసుకెళ్ళింది. ప్రార్థన చేస్తూ ఉంటే నేను చెప్పాను చూడన్నా, ఈయనకు భార్య వదిలేసింది, ఎవరు లేరు, ఒక్కడే ఉంటాడు, నన్ను వివాహం చేసుకుని ఈ ఆస్తి అంతా నాకు ఇచ్చేస్తాడట. ఏం కావాలి ఆమెకు? ఈ పెద్ద బంగ్లా, ఇంట్లో ఉన్న డబ్బు అంతా నాకు ఇచ్చేస్తాడట అంది. నేనన్నా, నీకే దేవుడు కావాల్సినంత ఇచ్చాడు, కావాల్సినంత దేవుడు నీకు ఇచ్చాడు, బిడ్డలకు పెళ్లి చేశావు. అమ్మా, నీ కొడుకుగా ఒక మాట చెబుతాను, దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తే మన ఇంట్లో ఆశీర్వాదం ఉండదు, మన ఒంట్లో ఆరోగ్యం ఉండదు, మన గుండెల్లో నెమ్మది ఉండదు. నా మాట విని ఆ చెడు ఆలోచన, ఆ దురాలోచన పక్కన పెట్టి ప్రార్థన చేసుకో తల్లి అన్న. తప్ప ఆమెకు తప్పు అనిపించి నా దగ్గరికి రావడం మానేసి ఆమెతో పాటు ప్రార్థనకు వచ్చి తొలతో చెప్పింది, నేను బాగుపడ్డం అన్నకి ఇష్టం లేదు, ఎదట నేను బాగుపడటం అన్నకి ఇష్టం లేదు అని చెప్పింది. ఆ వయసులో ఏం బాగుపడుతుంది? భర్త చచ్చిపోయాడు, పిల్లలకు పెళ్లి చేసింది, వృద్ధాపంలో పెళ్లి చేసుకుంటానంటుంది. నేనన్నా, చూడమ్మా, మీ అందరూ బాగుండాలని, బాగుపడాలని నా యవ్వన జీవితంలో యేసయ్య కాడి భుజాన వేసుకొని వచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేల మందికి సువార్త ప్రకటిస్తూ, వేల మందిని ఆదరిస్తూ, వేల మందిని పరలోకానికి చేర్చాలన్న ఓ దర్శనంతో సేవలు సాగుతున్నా. అయినా యేసు ప్రభు మాటలే లోకానికి ఇష్టం లేదు. ఆయన చెప్పిన మాటలు నేను చెప్తే ఎవరు నమ్ముతారులే అన్న. చిచ్చికి రాకుండా మానేసింది నాకు బాధ లేదు. కానీ నా గురించి మంచిగా చెప్పేది ఇప్పుడు చెడ్డగా చెప్పడం ప్రారంభించింది. అంతే కదా, తేడా వచ్చిందనుకో ఎంత దూరమైన వెళ్తారు. నేనంటాను, నీకు నచ్చకపోతే మౌనంగా ఉండు. మేలు చేయడం చేత కానప్పుడు కీడు కూడా చేయకూడదు. కొంతమంది పని కట్టుకుంటారు కీడు చేయడానికి. నీకు నచ్చలేదు,
సేవకుడు ఈరోజు విశ్వాసులకు నచ్చినట్లుగా ఉండాలి. సేవకులకు నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చినట్టుగా బోధలు చేయాలి, పిలుస్తానే వచ్చి చెప్పాలి, మీరే ప్రార్థన చేయాలి. ఇవాళ ఉదయకాలం రెడీ అవుతున్నాను, నా కూతురు వచ్చి చెప్పింది, డాడీ వాళ్ళు ఆ చర్చికి వెళ్తారట, నీతో ప్రార్థన చేయించుకొని వెళ్ళడానికి వచ్చారు, వాళ్ళకి టైం లేదంట, తొందరగా రావాలట, పరీక్షకు టైం అవుతుందంట డాడీ అంది. నేను రెడీ అవుతున్నామని పక్కన పడేసి ప్రార్థన చేద్దామని వచ్చి, ఎన్ని గంటలకమ్మా పరీక్ష అని అడిగా. మధ్యాహ్నం 2:30 చూసారా, మధ్యాహ్నము 2:30 పరీక్ష అట. ఎక్కడైనా నోరు మూసుకొని కూర్చుంటారు కానీ హాస్పిటల్లో పోతానే డాక్టర్ రామ్మారా కూర్చోమ్మా జ్వరం ఎంత ఉంది అంటాడా? ఏం చేయాలా? పోతానే. ఎప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళే నామకం చూస్తారేంటి? ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్తే టోకన్ తీసుకోవాలా, టోకన్ తీసుకొని నంబర్ రాయించుకోవాలా, పేరు రాయించుకోవాలా, ఊరు రాయించుకోవాలా. ఇవన్నీ అయిపోయినాక కూర్చొని ఎంత నంబర్ వచ్చిందో ఎదురు చూస్తూ ఉండాలా. నిజమా కాదా? నీ నంబర్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ డాక్టర్ లేచిపోతాడు, అర్జెంట్ కేసు అని చచ్చినట్టుగా కూర్చోాల్సిందే. కూర్చుకుంటే ఏమంటాడు డాక్టర్? రండు పొలం వేసేమాని కంటే కాయలు కంది ఎక్కువ, మీకు తెలుసో తెలదో? ఏ బొంద తొందరపడుతున్నావే, నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉంటే ఉండు చెప్పాలా, మీరే అంటారు వాళ్ళు. కానీ దేవుని దగ్గరికి వచ్చే లోపల ఒక ఆయన బర్త్డే అని నాకు ఫోన్ చేసి, సాయంత్రం 5 గంటలకు 7 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నా అంటాడు. సాయంత్రం 5 గంటలప్పుడు చేసి, నేను సహజంగా ఆదివారం శనివారమే షెడ్యూల్ స్టార్ట్ చేసి ఆదివారం అనౌన్స్ చేస్తాను. అవునా? చర్చిలో చెప్తాను, మీరందరూ నా బిడ్డలు, మీ పిల్లలు నా పిల్లలే, మీ కుటుంబాలు నా కుటుంబాలే, మీ క్షేమం కోసమే ఈ యవన జీవితాన్ని త్యాగం చేసి యేసు ప్రభుకు అంకితం చేశాను. ఒకే టైంలో ఇద్దరికి వస్తా అని చెప్తే నేనేమన్నా యేసు ప్రభునా అక్కడుండి ఇక్కడ ఉండడానికి? కాదుగా, కాదుగా. నాకు ఆశ ఉంటుంది, ఇంటికి వస్తే కొంచెం కూర్చోవాలా, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోవాలన్న ఆశ ఉంటుంది. అవునా? ఆశ ఉంటుంది. కానీ మంద పెద్దగా అయిపోయింది. ప్రతి ఇంట్లో బర్త్డేలు, ప్రతి ఇంట్లో మ్యారేజ్ డేలు, ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. మీకు ఒక మాట చెప్తా, నాకు అక్కడ పెళ్ళి ఉంది, నేను వెళ్తున్నాను, ఇంకొకరిని పంపిస్తానులేంటే, సాయంత్రమైన పర్వాలేదు నువ్వే రావాలా. మళ్ళా చూసారా, నువ్వే రావాలా. కొన్నిసార్లు పని కాకపోతే మనసుకు గాయమైపోతుంది, క్రియ జరగకపోతే మనసు కృంగిపోతుంది. మనసు కృంగిపోయినప్పుడు ఏడుపు వస్తుంది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువు బైబిల్లో చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి. ఈ బోధలు వినే మనము బోధ ప్రకారంగా బ్రతకాలి. ఆమేన్. బోధ ప్రకారంగా బ్రతకాలి. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలా మనం, రైల్వే వాళ్ళు చెప్పినట్టుగా టయానికి పోవాలా. ట్రైన్ టయానికి నాకు నచ్చినట్టు వస్తా, నిలబడాల్సిందే ట్రైన్ అంటే ఉంటుందా? టికెట్ తీసుకున్నా కూడా టయానికి ట్రైన్ ఎక్కాలా. నేను టికెట్ తీసుకున్నా, నన్ను ఎక్కించుకోరంటే ఎక్కించుకోరు. బస్సు టయానికి వెళ్ళాలి. కానీ ప్రార్థన మందిరానికి రమ్మనేసరికి ఎప్పుడు వస్తారు చెప్పాలి? ఎప్పుడు వస్తారు? ఎప్పుడో పోవచ్చులే, అన్ని పాటలు పాడుతూ ఉంటారు, అలసిపోతాం. నేను మా కుటుంబం వాళ్ళని అడగండి, ఆదివారం రోజు అందరికంటే ముందు ఉండాలని, మీటింగులలో కూడా మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపలే ఉండాలన్న ఆశ. మా వాడు అంటాడు, నువ్వేం పాస్టరు మమ్మల్ని చంపుతావు, ఆడు ఎవరుండరు, అందరికంటే ముందు తీసుకుపోతావు. స్కూల్కు వెళ్ళేటప్పుడు కూడా అందరికంటే ముందే వెళ్తా నేను. కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా అందరికంటే ముందే వెళ్తా. అందరికంటే ముందు బాగా టయానికి వెళ్ళామనుకోండి, జోబులో చేయి పెట్టుకొని రాజాలాగా స్టైల్గా పోవచ్చు. గేట్ మ్యాన్ ఏమన్నాడు అంటాడా? లేటుకు పోతే ఏం చేస్తాడు గేట్ మ్యాన్? నమస్తే పెట్టాలి, గేట్ మ్యాన్కి పెట్టాలా లేదా?
నమస్తే పెట్టాలా. 4 మాటలు అంటాడు. ఏయ్ ఆలస్యంగా వచ్చావు మాస్టర్ అంటాడు. గుంజులుది తీయాలనా లేదా? సచ్చినట్టు తీయాల్సిందే. చెంపదెబ్బలు వేసుకోవాలనా లేదా? గోడ కూర్చేయి వేయాలనా లేదా? ఎవడు చెప్పిన కర్మ అది? ఈడ ఆ పద్ధతులు లేవుగా, ఆ పద్ధతులు లేవుగా. లేస్తావు పడుకోటావు, లేస్తావు పడుకోటావు. దేవుని మందిరానికి నువ్వు కరెక్ట్ సమయానికి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదివి ప్రతిరోజు ప్రార్థన చేసుకొని నువ్వు క్రమశిక్షణతో ఉండు. నువ్వు చేసే ప్రతి పని సఫలమైపోతుంది. నీకు జయం కలుగుతుంది. విషయంలో వెళ్తావు, విఫలం కాదు. నీ మనసు నొచ్చుకోదు. నీకు అవమానాలు రావు, నీకు నిందలు రావు. నువ్వు ఓడిపోతావా? ఓడిపోవు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఇర్మీయా చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 31:26 వచనం, 31:16 వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నీ క్రియ సఫలమగును. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ పక్కల మొఖం చూసి చెప్పండి, నీ క్రియ సఫలమగును. చెప్పండి యేసన్నా, నాకు చెప్పండి యేసన్నా, నీ క్రియ సఫలమగును. మీ పక్కల మొఖం చూసి చెప్పండి, జాన్ పాల్ నీ తపల, నవ్వుతాడు వీడు, జాన్ పాల్ నీ తపల కార్యము సఫలమగును. నువ్వు చేసే ఉద్యోగము సఫలమగును. నీ వ్యాపారము సఫలమగును. క్రియ అంటే పని. నువ్వు చేసే పని సఫలం కావాలి. ఈరోజు ఎన్ని పనుల్లో విఫలమైపోయావు. చదువుతున్న పిల్లలు చదువులో సఫలమైపోవాలి, మంచి మార్కులు రావాలి, పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనంలో సొలొమోను చెప్తాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము బాధపడును, నొచ్చుకొనును హృదయం. కోరిక ముందు పని చేయాలంటే మనసులో కోరిక రావాలా? ఏం కోరిక? చదువుకోవాలన్న కోరిక ఉంటే నువ్వు చదువుతావు. ఉద్యోగం చేయాలన్న కోరిక ఉంటే ఉద్యోగం చేస్తావు. వ్యాపారం చేయాలన్న కోరిక నీకుంటే వ్యాపారం చేస్తావు. బైబిల్ చెప్తుంది, ఏడవకు ఊరుకుండు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితంలో మనము సఫలం కావాలి. ఏమి చేసినా కూడా సఫలమైపోవాలి. ఏడవక ఊరుకుండము, కన్నీళ్లు విడుచుదా మానుము. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు అంటే, పని కాలేదని. ఏం పని కాలే? నువ్వు అనుకున్న పని కాలేదని, నువ్వు చేసే పని విఫలమైపోయిందని, ఓడిపోతున్నావని, ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కష్టపడుతున్నావు, అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నావు. రాత్రి లేదు పగలు లేదు కష్టపడుతున్నావు. నువ్వు పడుకున్నా కూడా నీ మైండ్ పనిచేస్తూనే ఉంది. పూర్వ దినాల్లో ఇంత పెద్ద పనులు లేవు, ఇంత పెద్ద ఆస్తులు లేవు, ఇంత పెద్ద డబ్బు లేదు. హ్యాపీగా పగలంతా ఉద్యోగం చేసి పనిచేసి పడుకొని 7 గంటలకే చల్లగా నిద్రపోయి తెల్లవారుజాము వేకున 5 గంటలకు లేచేవాళ్ళు. 5 గంటలకు వేకుని లేచేవాళ్ళు. సాయంకాలం 7-8 గంటలకే చీకటి పడకముందుకే పడుకునేవాళ్ళు పని చేసుకొని. ఇప్పుడు 12 దాకా నిద్ర రాదు. వస్తుందా? పెద్ద కొడుకు ఇట్ట, చిన్న కొడుకు ఇట్ట, భర్త ఇట్ట, భార్య ఇట్ట, పిల్లలు ఇట్ట, సంసారం అట్ట, అన్నీ మనసు నిండే.
ప్రతిదీ మనసు నిండా నిండిపోయింది. చెప్పినట్లుగా వాళ్ళు వినరు, చెప్పినట్లుగా వీళ్ళు వినరు. చేసేది సఫలం అవ్వట్లే, విఫలమైపోతుంది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఏడవకుము, ఊరుకుండు, యెహోవా నీ కార్యాన్ని, నీ క్రియను సఫలము చేయబోతున్నాడు. సియోను దేవుడే సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే. భక్తులు ఊకే పాటలు రాయలే. యేసు ప్రభు మీద ఇప్పటికి కొన్ని కోట్ల పాటలు రాయబడ్డాయి, వందలుగా. మన యేసు కృపలో ఇంచుమించు 120 పాటలు దైవజనుల చేత దేవుడు రాయించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ, ఏడుపు వచ్చినప్పుడు కానీ, వ్యాధులు వచ్చినప్పుడు కానీ, వ్యాధి వచ్చినప్పుడు కానీ, దుఃఖం వచ్చినప్పుడు కానీ, నీ కడుపున పుట్టిన పిల్లలే నేను బాధ పెడుతున్నప్పుడు ఓ పాట పాడుకో. ఒక్కడివే కూర్చొని యేసయ్య పాట, ఒక పాట పాడుకో. ఆ పాటే నీ కన్నీళ్ళను తుడుస్తుంది, నిన్ను ఆదరించి ధైర్యపరుస్తుంది ఆ పాట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఏడవకుమో, కన్నీళ్ళు విడవకుమో, ఊరుకుండుమో, నీ క్రియ సఫలమైపోయింది. అందరం కలిసి పాడదామా పాట? సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి నెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవమానాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని దాటిపోనా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి నెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయనిడిచిన నాకు ఏల శ్రమనంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి నెరుగని మన
దేవుడు ఓడిపోనివ్వడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎన్నడే కానీ ఓడిపోయిన వాడు కాదు. నీ జీవితాన్ని ఓటానికి అప్పగించడే, ఓడిపోయేటట్లు చేయడే. నిన్ను గెలిపించాలని, పరీక్షల్లో నీకు విషయం ఇవ్వాలని, ఉద్యోగంలో నీకు విషయం ఇవ్వాలని, వ్యాపారంలో నీకు విషయం ఇవ్వాలని, ఆయన నిన్ను గెలిపించడానికే పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, నీవు నీతిమంతుడిగా బ్రతికితే, పరిశుద్ధుడిగా జీవిస్తే, బాప్తిసం పొంది రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో చేర్చబడి పరిశుద్ధతను కాపాడుకుంటే, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు. చప్పట్లు కొడదాం. నీవు చేయనదంతా కూడా సఫలమైపోతుంది, సఫలమైపోతుంది. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం రండి. కీర్తనలు 1:3 వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు కూడా సఫలమైపోతుంది. నువ్వేం చేసినా కూడా విఫలం కావు, సఫలమైపోతావు. ఆరోగ్య విషయంలో విషయం వస్తుంది, ఆర్థికంగా విషయం వస్తుంది, ఆత్మీయంగా విషయం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నువ్వు జయిస్తావు, జయిస్తావు నువ్వు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితానికి. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా బ్రతికే జీవితం కావాలి. పాపాన్ని అసహించుకోవాలి, పాపము అంటకుండా పవిత్రంగా బ్రతికే జీవితం కావాలి. ప్రార్థనకు వస్తున్నావు, పాపం చేస్తున్నావు. పాటలు పాడుతున్నావు, పాపం చేస్తున్నావు. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, అదే నోటితో మళ్ళీ శాపగ్రస్తమైన మాటలు పలుకుతూ ఉన్నావు. దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు నీ కార్యం విఫలమైపోతుంది, ఎందుకు నీ జీవితంలో కన్నీళ్లు మిగిలిపోయాయి, ఎందుకు నీ జీవితంలో కష్టాల పాలైపోయావు. దేవుడు చెప్పిన ఒక నీతి నియమ నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. బాప్తిసం పొందాలి, రక్షించబడాలి, సంఘపు సహవాసంలో ఉండాలి, దశమ భాగాలు చెల్లించాలి, దేవుని దేవునిగా మహిమపరచాలి, మహిమపరచాలి. వాక్యం చెప్తుంది, నీవు చేయనిదంతా కూడా సఫలం కావాలి. ఇల్లు కడతావా, కట్టు. పెళ్లి చేస్తావా, చెయ్యి. వ్యాపారం చేస్తావా, చెయ్యి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నువ్వు సఫలం కావాలి, విఫలం కాకూడదు. ఏడవకో, కన్నీళ్లు విడవకో, మౌనంగా ఉండు. నీ క్రియను సఫలం చేసే దేవుడు ఈ నూతన మాసంలో నీ చేయబట్టుకుని నడిపించబోతున్నాడు. 25 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నడే కానీ విఫలం కాలేదు. చేసిన ప్రతిది కూడా సఫలం చేస్తూ వచ్చాడు. నేను పూరుకున్న ప్రతి పని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. యేసు ప్రభు నమ్మకం ముందు నా జీవితం అంతా విఫలం. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు. కన్నవాళ్లే ఎందుకు పుట్టేవారు నా కడుపున, చేతగానుడివని మాట్లాడిన మాటలు ఎన్నోసార్లు చెవుల్లో విన్నాను. 10వ తరగతి చదువుతున్న రోజుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయాను. నేను 10వ తరగతి ఫెయిల్ అయిపోయాను. ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోతే ఆశ్చర్యం ఏంటంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను, కానీ హిందీ సబ్జెక్టులో 18 మార్కులు వచ్చాయి. 20 మార్కులకు పాస్ అప్పుడు నేను చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఎన్నో నాకు తెలియదు. ఇప్పుడు కూడా 20 మార్కులకు పాస్, 18 మార్కులు వేసాడు. వేసిన మహానుభావుడు పేపర్ కరెక్షన్ చేసిన ఆయన 8 మార్కులు వేసింటే నాకేం బాధలే. 8 వేసింటే ఇంకా 12 ఎక్కడ వస్తాయి, పాస్ అయిపోలే, ఫెయిల్ అయిపోయినాలే, నేను అదే తప్పు అనుకుంటా. మొత్తానికి కష్టపడి లాక్కుంటూ వచ్చా. ఇంకొక మాట చెప్పనా, అన్ని పేపర్లు 2 ఉంటాయి, హిందీ ఒక పేపరే. అవునా? అన్ని పేపర్లు 2 దుద్దుతారు, అంతేనా? హిందీ పేపర్ ఒక్కలే దుద్దేది. ఆ దుద్దిన ఆయన, ఆ పేపర్ కరెక్షన్ చేసిన ఆయన 2 మార్కులు వేసింది, ఎంత బాగుండో. మొన్న పేపర్ కరెక్షన్ చేసే ఒక టీచర్కి పేపర్ ఎగ్జామ్లో ఒకడు రాశాడట, మేడం నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మీరు ఫోన్ చేయండి, మీకు డబ్బులు
ఫోన్పే చేస్తా. అబ్బా ఎంత తెలివో చూడండి. నన్ను పాస్ చేయి మేడం, నా నంబర్కు పరీక్ష పేపర్ దుద్ది పాస్ చేసిన తర్వాత మీరు మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫోన్ చేయండి, మీకు ఫోన్పే చేస్తాను. ఎంత తెలివో చూడండి. అసలు ఎవరికి పుడుతుంది ఈ ఆలోచన? ఫోన్పే చేస్తా అని రాశాడట, ఫోన్ నంబర్ రాశాడట. అందులో కొంతమంది నాతో చెప్తా ఉంటారు, అన్న నాకేం రాదు, 550 మార్కులు వచ్చినాయన్న, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినా. ఏం రాసినామంటే సినిమా పాటలు రాసినాడట. దాంట్లో సినిమా పాటలు రాసినానికి 550 ఇచ్చినారు. దేవుని వాక్యం చెప్తుంది, ఏడవకో, ఓడిపోయానని ఏడవకో, ఫెయిల్ అయిపోయానని ఏడవకు. నీకొక అనుభవాన్ని నేర్పిస్తుంది ఓటమి. ప్రైజ్ ది లార్డ్. నేను ఫెయిల్ అయిపోయా, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోతే 2 మేకలు 4 బర్రెలు ఇచ్చి మా అమ్మ నాన్న బర్రెలు గాయనికి పోరా అన్నారు. బర్రెలు కాసుకోవడానికి వెళ్తున్నా ఎండకి. ఏరా చదువుకోలేదా, పాస్ కాలేదని అందరూ అడిగితే సిగ్గేస్తూ ఉంది, అవమానం సిగ్గేస్తూ ఉంది. మళ్ళీ చదువుకోవాలి, పాస్ అయిపోవాలి. నీకు చేత కాదులేరా, నువ్వు ఏడ చదువుతావు అంటారు మా ఇంట్లో వాళ్ళు. నీకు చదువు ఏడొస్తుంది, నీకు చదువు చేత కాదులే అంటారు. నేను బడికి ఒక చదువురానని కాదు, రెగ్యులర్గా బడికి పోయా. మా ఊర్లో వెళ్ళిన అటెండెన్స్ చూస్తే 1 నుంచి 5 వరకు 100% అటెండెన్స్ ఉంటుంది. ఏ రోజు ఆబ్సెంట్ కాదు. బాగా స్కూల్కి వెళ్తా, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిపోయా చెప్తా. టీచర్ అమ్మకి క్యారియర్ కడిగి క్యారియర్ మోసి బఠానీలు మోసి బుడ్డలు మోసి నా బతుకు బఠానీలు పాలైపోయింది, బస్ స్టాండ్ పాలైపోయింది. నాకు చదువు చెప్పలే అమ్మా. పని చేయించుకుంటా ఉంది, నాతో బాగా పని చేయించుకుంటా ఉంది, నాకు మార్కులు వస్తుంది, అటు నేను చేస్తూ ఉంది. 1.5 కిలోమీటర్ మా ఊరు నుంచి బస్ స్టాప్కు బస్ ఎక్కించడానికి వెళ్తా, బస్ ఎక్కించేస్తా మా మేడాన్ని. మళ్ళీ అలా చదువుకుంటూ వస్తున్నా. నేను 5వ తరగతికి వచ్చాక హిందీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, 3 లాంగ్వేజ్. నాకు తెలుగు కూడా చదవడానికి రాదు 5 వరకు. మీరు ఆతానాయి, తెలుగు ఆతానాయి, హిందీ ఆతానాయి, ఇంగ్లీష్ ఆతానాయి, తోడా అన్నీ కొంచెం వస్తాయి, అంతే కొంచెం వస్తాయి. నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు, హిందీ కూడా కొంతవరకు నేర్చుకోవచ్చు. తెలుగు చాలా కష్టం, తలకాయలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి దానికి. మళ్ళా అవునా, ఒత్తులంట, దీర్ఘాలంట, కొమ్ములు అంటారు, అబ్బో ఏమేమో ఉంటాయి, చాలా కష్టం అది. మొత్తానికి ఇట్లాగా నేర్చుకుంటూ 10th వరకు వచ్చా. మీరు నమ్ముతారా, 10th క్లాస్లో కూడా మా హిందీ మాస్టరు ఆళ్ళు నేర్పించాడు 10thలో అందరికీ, నాకు ఒక్కని కదా అందరికీ. క్లాసులో ఎంతమంది ఉంటే ఆళ్ళు రాయనరా అని ఆయన నిద్రపోతాడు అంతే. అట్లా పరీక్షల్లో రాసి హిందీ సబ్జెక్ట్లో 18 మార్కులతో ఫెయిల్ అయిపోయా. ఈ కష్టం, ఈ బాధ, మేకలు బర్రెలు గాయాలి. ఇప్పుడు చాలా కష్టం. సాయంకాలం వేళ దేవుని మందిరంలో ప్రార్థన జరిగితే కసు కొడతా, గంట కొడతా. ఆ రోజుల్లో లైట్లు పెద్దగా కరెంట్ ఉండేది కాదు, బల్బులు ఉండేవి, చిన్న బల్బులు ఉండేవి, ఫీజు పోయేటివి. ఇప్పుడు ఫీజు పోయేవి బల్బులు. అంత కాలం మారిపోయింది. ఎల్ఈడి, ఈడి, అంత ఏమేమో వచ్చాయి, కేడి అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమి లేవు. ఈ లైటింగ్కి కళ్ళు కనిపించవు, కనిపిస్తాయా? శూన్యగిరి ఇదంతా తెల్లగా అక్షరాలు కనపడవు. ఆ రోజుల్లో ఉన్న లైట్లకి మంచి వెలుతురు ఉండేది. వీధి లైట్ కింద కూర్చొని చదువుకునేవాళ్ళం మేము. అయితే చర్చిలో లాంతర్ ఉండేది, పెద్ద లాంతర్, ఇంత పెద్దగా గ్లాస్ ఉంటుంది లాంతర్కి. ఆ లాంతర్ శుభ్రం చేసి కిరోసిన్ ఉంటే చూసి వెలిగించి రావాలి. లాంతర్ని వెలిగించేటప్పుడు కిరోసిన్ ఊపి చూస్తే లేదు, నూనె లేదు. అయితే ఇప్పుడు వెలిగించాలా, నూనె లేకుండా వద్దా అని నాకెందుకో ఒక విశ్వాసం, నమ్మకం వచ్చింది. దేవా, ఈ దీపాన్ని వెలిగిస్తా, ఒకవేళ ఇది వెలుగుతూ ఉంటే నూనె తెచ్చేంత వరకు నా బ్రతుకు వెలిగినట్లే. ఆరిపోయిందా, నేను ఆరిపోయినట్లే. 10వ తరగతిలో 6 పరీక్షలు నాకు పెట్టావు, నీకు ఒక పరీక్ష పెడుతున్నా. నేనైతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయా, ఇప్పుడు పరీక్షలో నువ్వు పాస్ అయితే నేను పాస్ అవుతా. ఇది మందిరం, దేవుని మందిరం. ఈ మందిరంలో నూనె లేకుండా దీపం వెలిగిస్తున్నాను ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకొని దీపం వెలిగించి ఇంటికి వెళ్ళి కిరోసిన్ తీసుకుని వస్తున్నా.
ప్రతి మందిరానికి మన సిఎస్ఐ మందిరాల్లో కిటికీలు ఉంటాయి, అవునా? కిటికీలు ఉంటాయి. అంత దూరంగా వస్తూ చూస్తే కిటికీలో చీకటి కనిపిస్తుంది మందిరం అంతా. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? సైతాన్ గారు చెప్తున్నాడు, అయిపోయింది, ఆరిపోయింది, మళ్ళీ కూడా నువ్వు ఫెయిలే అంటున్నట్టుగా వినిపిస్తూ ఉంది. మళ్ళీ ఒకవైపు శబ్దం లేదు, వెలుగుంది, వెళ్ళు, పాస్ అయిపోతాం. పరిగెత్తుకొని వచ్చి చూస్తే లోపల సన్నగా వెలుగుతుంది. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగుగా చేయు, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. పరీక్షలు మళ్ళీ ఫీజు కట్టాను, పరీక్షలు రాశా. పరీక్షల్లో అద్భుతంగా దేవుడు పాస్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు హిందీ వాళ్ళతో హిందీ మాట్లాడతా, మేరా ఖాతా హిందీ ఫుల్ ఆతా, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇందులో ఇప్పుడు మాట్లాడగలుగుతా, ఒక్కొన్ని విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలుగుతా. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఏడవకో, కన్నీళ్ళు విడవకో, నీ కార్యం సఫలమైపోయింది. నన్ను పాస్ చేసిన దేవుడు నిన్ను అన్ని విషయంలో నడిపించబోతున్నాడు. నువ్వు పాస్ అయిపోతావు, నువ్వు పాస్ అయిపోతావు, దేవుడు పాస్ చేస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం రండి. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చదవమ్మా. ఆదికాండం 39 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసనని అతడి యజమానుడు చూచి. గమనించండి, నువ్వు చేయనప్పుడు సఫలమైపోయేది లోకం చూడాలి, నీ అధికారులు చూడాలి, నీ కుటుంబం చూడాలి. ఏం చేసినా కూడా సఫలమైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సఫలం చేసే దేవుడు. ఎప్పుడు చదువు ఆగిపోతున్న నన్ను దేవుడు ప్రేమించి ఇంజనీరుగా ఆశీర్వదించాడు. ఈరోజు యేసు ప్రభు ప్రేమను పంచడానికి దేవుడు దేశ విదేశాల్లో నన్ను వాడుకుంటున్నాడు. వాక్యం వింటున్న నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? 24 గంటలు కంటికి నిద్ర లేకుండా, కడుపున భోజనం చేయలేకుండా దిగులతో ఏడుస్తూ ఉన్నావా? యేసయ్య ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఏడవకో, కన్నీళ్ళు విడవకో, నీ కార్యము సఫలం చేస్తాడు ఆయన. ఆమేన్. నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నా భర్త మారడు, నా భర్త మారడు, నా భర్త మారడు, ఆ అనుమానం పోదు. ఆ తాగడం మానుకోడు, ఆ ప్యాకెట్ ఆడడం మానుకోడు, ఆ డ్రగ్స్కు బానిస అయిపోయాడు. రాజకైని, పాన్పరాకు, గుట్కా, సారా, సిగరెట్, వీటి నుంచి ఎప్పుడు మారుతాడా అని ఏడుస్తున్నావా? యేసయ్య నీ ప్రార్థన సఫలం చేస్తాడు. ఆయన చెల్లావు చెదరైపోయినా నీ కుటుంబం ఉందే, చెట్టుకొకరు గుట్టకొకరు అయిపోయినా నీ కుటుంబం ఉందే. ఎప్పుడు నా కళ్ళతో నా కుటుంబాన్ని మరలా పూర్వపు వైభవంతో చూస్తానా అని ఏడుస్తున్నావే, యేసయ్య త్వరలో మరలా నీ కుటుంబాన్ని పోగు చేయబోతున్నాడు. ఆయన చెదరిన ఇశ్రాయేలును పోగు చేసిన దేవుడు నిన్ను పోగు చేస్తాడు.
సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భూమి మీద ఇస్రాయేల్ దేశం లేదు, చెల్లాచెదరైపోయింది. ప్రపంచ పటంలో నుంచి తుడిచివేయబడింది, అయిపోయింది ఇస్రాయేల్ దేశపు చరిత్ర, ఇక మాయమైపోయింది అనుకున్నాడు సాతానుడు. శత్రువులు సంబరపడ్డారు. చెల్లాచెదరైపోయిన ఇశ్రాయేలును దేవుడు మరలా పోగు చేసి ఇశ్రాయేలు దేశాన్ని ప్రపంచంలో తలమానిక దేశంగా నిలబెట్టాడు. సూపర్ టెక్నాలజీ, అది వ్యవసాయంలో కావచ్చు, పరిశోధన పరంగా కావచ్చు. చాలా చిన్న దేశం, 90 లక్షల మంది ఉంటారు అంత దేశం అంతా, 1 కోటి మంది కూడా లేరు, 90 లక్షలే. చాలా చిన్న దేశం. కానీ వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే కాలి బూడిదైపోతున్నారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానో తెలుసా? నీవు దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతుకుతే, ప్రార్థనా బిడ్డగా బ్రతుకుతే, యోసేపు నీతిమంతుడు, పాపాన్ని విసర్జించిన వాడు. యోసేపు పరిశుద్ధతను కోరుకున్నవాడు. యోసేపు దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతికాడు. నీ జీవితం ఈరోజు కన్నీటి గాథ కావటానికి కారణం నువ్వే ప్రార్థనను నిర్లక్ష్యం చేశావు, బైబిల్ను నిర్లక్ష్యం చేశావు, దేవునికి ఇచ్చే విషయంలో, దశమ భాగాల విషయంలో నిర్లక్ష్యం చేశావు. అందుకే ఈరోజు నీ జీవితం తున్నీకరించబడి కన్నీళ్లు కారేటట్లుగా మారిపోయింది. నేను సేవకు వచ్చినప్పుడు ప్రభుతో ఒకటి చెప్పా, ప్రభా నన్ను సేవకు పిలిచావు, నువ్వు పోషిస్తావా అని నేను అడగను. నువ్వు మంచినీళ్ళు ఇస్తే తాగుతా, భోజనం పెడితే తింటా, నువ్వు ఎలా నడిపిస్తే అలా సేవ చేస్తా. అయితే నా తీర్మానం ఒకటే ప్రభా, నావన్నీ నీవి ప్రభా, నీవన్నీ నావి ప్రభా అని చెప్పా. ఆ మాట చెప్పి యేసు ప్రభు సేవలో 25 సంవత్సరాలుగా అడుగులేసి నడుస్తున్నా, ఏ సమయానికి ఎంత కావాలో, ఎప్పుడు అవసరమైతే ఏది కావాలో యేసయ్య అద్భుతంగా క్షణాల్లో అద్భుతం చేసి సహాయం చేస్తాడు ఆయన. కొన్నిసార్లు ఆయన చేసిన అద్భుతాలు చిన్నవే కావచ్చు, కానీ అందులో పెద్ద సాక్ష్యం ఉంటుంది. ఓ శుక్రవారం ఉదయకాలం ప్రార్థనకు వద్దామని రెడీ బయట కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా. పాస్టమ్మ కూడా రెడీ బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఏమండి ఇవాళ మన సంఘ బిడ్డ పళ్ళని బిడ్డ భోజనం పెడుతుందట శుక్రవారం అంది. దేవునికి స్తోత్రం అన్న. అంతవరకు నా దగ్గర శుక్రవారం భోజనానికి డబ్బు లేవు. దేవునికి స్తోత్రం అని చెప్పా. ఈమె గేట్ కాడ నిలబడి ఫోన్ పెట్టేసి, ఏమండి ఉల్లిగడ్డలు అమ్మే ఆయన వెళ్తున్నాడు, 100కు 5 కేజీలు ఇస్తాడట, తీసుకోనా అంది. నన్ను ఎప్పుడు అడగదామె, కూరగాయలు తీసుకుంటా అది తీసుకుంటా అడగదు. ఇంటికి ఏం కావాలో ఆమె చూసుకుంటుంది. ఈరోజు విచిత్రంగా అడుగుతుంది అనుకొని, ఈరోజు వద్దులే రేపు తీసుకుందులే అన్న. డబ్బులు లేవంటే బాగోదుగా, రేపు తీసుకుందులే అన్న. సరేలే అంది. ఇద్దరం రెడీ ప్రార్థనకు వచ్చాం. ప్రసంగం చేశా, ప్రార్థన చేశా. అయిపోయిన తర్వాత భోజనం చేసాం. అక్కడే ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసి కూర్చొని వచ్చిన వాళ్ళకు ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఉల్లిగడ్డల బస్తా భుజాన్ని వేసుకొని ఒక ఆయన మెట్లు ఎక్కి వస్తున్నాడు. ఎక్కి వెళ్తా ఉంటే ఏంది అని అడిగాను నేను. ఉల్లిగడ్డల బస్తా అని చెప్పారు. ఈ మాట పాస్టమ్మకి వినబడి ఏంటి అని అడిగింది ఆమె. ఉల్లిగడ్డల బస్తా ఇచ్చాడు దేవుడు అన్న. హల్లెలూయా అన్న. ఆపమని పైకి తీసుకుపోవద్దు, పైకి తీసుకెళ్తున్నారు. కారులో ఏమని అంటుంది ఆమె. కార్లు వేసారు, వెళ్తూ ఉంటే మా పాప అంటుంది, కారు అంతా ఉల్లిగడ్డ గబ్బు కొడుతుంది డాడీ అంది. మేమిద్దరం నవ్వుతామన్నాం. ఎందుకు నవ్వుతున్నామో మాకిద్దరికీ తెలుసు, వాళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు దేవుని సంగతులు అందరూ అర్థం చేసుకోలేరు. నీ భార్య అర్థం చేసుకోలేదు, నీ పిల్లలు అర్థం చేసుకోలేరు, నీ భర్త అర్థం చేసుకోలేడు. ఎవరికి అర్థం కావు ఆయన సంగతులు? మనుష్య హృదయానికి గోచరం, అవి అర్థం కావు. అయిపోయినాయా? ఉన్నాయి ఇంకా ఉల్లిగడ్డలు ఉన్నాయి, అయిపోవవి, ఆశీర్వదించబడినవి. ఆమేన్.
దేవుని వాక్యం చెప్తుంది, ఏడవకో. బట్టలు లేవని, బంగారం లేదని, అన్నం లేదని, ఇల్లు లేదని, పిల్లలు లేరని, ఉద్యోగం లేదని ఏడవకో. ఆరోగ్యం బాగలేదని ఏడవకో. మా అమ్మ ఇప్పుడు ఏడ్చేది, రోగిష్ఠుడు పుట్టేవరా నా కడుపున, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, నువ్వు ఒక్కడివేరా ఆరోగ్యం బాగలేదు, ఎప్పుడు నీకు ఆరోగ్యం బాగుండదు, ఏమి రోగిష్ఠుడు పుట్టేవరా అని ఏడ్చేది మా అమ్మ. కానీ యేసయ్య నన్ను రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చాడు. హల్లెలూయ. ఆరోగ్యవంతుడిగా మార్చాడు. ఒకవేళ ఆయా సమయాల్లో శరీర బలహీనతను బట్టి ఏదన్నా వస్తే ఓ పాట పాడుకుంటా అలాగ ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా తల వేసుకొని, లేదా దూరంగా ఏకాంత ప్రాంతానికి వెళ్తా పాట పాడుకుంటా ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా. నీ గాయములో స్వస్థతలు, నీ రక్తములో రక్షణయు, నీ గాయములో స్వస్థతలు, నీ రక్తములో రక్షణయు, నీ రెక్కల నీడలో ఆరోగ్యమును, నీ రెక్కల నీడలో ఆరోగ్యమును, నీ కృపా చేతనే కలుగుచున్నది, మాకు కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్. డాక్టర్ నాకేం చెప్పాడంటే, యేసన్నా నీవు బ్రతికినంత కాలము రోజు మాత్రలు వేసుకోవాలా, నెల నెల హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకొని పోవాలా, రాకపోతే చచ్చిపోతావు అన్నాడు. 25 సంవత్సరాలుగా వెళ్లకుండా ఆయన రెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కొట్టు చెప్పట్లు. కొంతమందికి మాత్ర వేసుకోకపోయినా జోబిలో ఉండాలా, అవునా? బీపీ నోళ్ళు చూసావా, బీపీ మాత్ర లేదు అని తెలిసినాక బీపీ పెరుగుతుంది వీళ్ళకి. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ మాత్ర లేదు అని తెలిసిన తర్వాత షుగర్ పెరుగుతుంది. నా స్నేహితులు డాక్టర్లు ఉన్నారు, నేను అడిగా, అయ్యా మెడిసిన్ ఎంత పనిచేస్తుంది, ఎంత పర్సెంట్ పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది అంటే ఆయన ఏమన్నాడంటే నవ్వుతా, 5% నా మెడిసిన్ పనిచేసేది, 95% మనిషికి విశ్వాసం ఉండాలట. ఏముండాలట? అందుకే మీకు తెలిసిన మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడే, ఏ డాక్టరు? కొంతమంది చెప్తా ఉంటారు, మాకు బాగా క్లోజ్ అన్న మా ఫ్యామిలీ డాక్టరు, అందుకే టోకన్ కూడా తీసుకోడు, వారానికి ఒకసారి పోతాం, టోకన్ తీసుకెళ్ళకపోతే వారానికి ఒకసారి తీసుకుంటే నెలకు ఒకసారి పోతాం. యేసయ్య గాయాల్లో ఆరోగ్యం ఉంది, ఏడవకో, కన్నీళ్ళు విడవకు, స్వస్థత పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు నీతిమంతుడు, పరిశుద్ధంగా బ్రతికినవాడు, దేవునికి ఇష్టంగా జీవించినవాడు. ఇంకొక మాట, యోసేపు కుటుంబంతో కలిసి బేతేలుకు వెళ్ళేవాడట. బేతేలు అనగా దేవుని మందిరం. ఆమేన్. నీవు కుటుంబంతో కలిసి ప్రార్థన మందిరానికి రావాలా. కొంతమంది అంటారు, చికెన్ మటన్ చేసి ఆడబెట్టిన చూడు హాట్ బాక్స్లో తిని మళ్ళీ పడుకో, నేను పోయొచ్చా ప్రార్థనకు. ప్రార్థనకి రమ్మని పిలువు. మొన్న ఒక ఆయన నాతో అన్న, మీరు భలే పెట్టారన్న ప్రార్థన అన్నాడు. ఏమి అందరు బాగానే పెట్టారు కదన్నా అన్న. అట్లా కదన్నా, ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేస్తావు, 10 గంటలకు టిఫిన్ పెడతావు, మేము కూడా మీలాగానే ఫాలో అవుతున్నామన్నా. మాలాగంటే ఏంటి అన్న? మేము కూడా మా చర్చిలో టిఫిన్ పెడుతున్నాం అన్నాడు. మరి ఎట్లుంది సంఘం అన్న? ఇంట్లో భార్యకి చెప్తుందట భర్తకు, చర్చికి వస్తే నీకు టిఫిను, లేకపోతే ఉపవాసమే అని చెప్తుందన్న. పిల్లలకు చెప్తుందంట, మీకు టిఫిన్ కావాలంటే మందిరానికి రండిరా, లేకపోతే మధ్యాహ్నం వచ్చి వండుతా, అట్లే ఉపవాసం ఉండండి అంటే టిఫిన్ కోసమని వచ్చాడంట అలా ఆయన. షపట్లు కొడదావు, టిఫిన్ కోసమని వస్తారంటే వాళ్ళ పిల్లలు. అబ్బో అన్న, మందిరం నిండిపోయి మందిరం బయట సేమేనేసినారట. మళ్ళా ఎట్టనా కానీ రాని వచ్చినాక చూసుకుంటాం. నీళ్ళలో నానబెడితే ఉతికేటప్పుడు పోతుంది మైల, ఆ మురికి అంతా బండకేసి కొడితే రుద్దితే, ఒకవేళ రుద్దినా కొట్టినా పోకపోతే నీళ్ళలో నానతప్పుడే కింద మంట పెట్టి సౌడు సున్నం వేసి ఏం చేస్తారు?
ఉడకబెడతారు. ఉడకబెట్టి మళ్ళీ కొడితే ఉరుకుతుంది. ఏంటి? మురికి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యోసేపు చేయనదంతా కూడా సఫలమైపోయింది. నెహెమ్యా రాజు దగ్గర రాజకోటలో ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభా నీవు మా ప్రయత్నములను మా ప్రార్థనలను సఫలపరచు ప్రభా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. 2:20 వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ మాట చదువుకుందాం రండి. అందుకు నేను ఆకాశమందు నివాసమైన దేవుడు ఆయన దాసులమైన మేము గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే నెహెమ్యా షూషాను కోటలో ఉన్నాడు. షూషాను కోటలో ఉన్న నెహెమ్యా తన హృదయంలో వేదన విచారముతో బ్రతుకుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన పితరులు ఉండే పట్టణము పాడైపోయింది, దేవుని మందిరము పడిపోయింది, ప్రాకారపు గోడలు కాల్చబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. 2:20 వచనంలో, అందుకు నేను ఆకాశమందు నివాసిన దేవుడు తను మా ప్రయత్నములను సఫలము చేయునుగాక, ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైన స్వాస్థ్యమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే నీ ప్రయత్నం, నీ ప్రార్థన సఫలం కావాలి అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, బాప్తిసం పొందాలి, సంఘంలో చేర్చబడాలి, సంఘ క్రమంలో నువ్వు నిలబడాలి, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి, చేయవలసిన ప్రార్థన చేయాలి, చేయాల్సిన పరిచర్య చేయాలి. దేవుని పని మనం అస్సలు ముట్టుకోకుండా, ఆ పని మీద మనసు పెట్టకుండా, నాకు సహాయం చేయ ప్రభువా, నా ప్రయత్నాన్ని సఫలపరచు, నా పనిని ఆశీర్వదించు, నన్ను దీవించు అంటే న్యాయమా? నెహెమ్యా రాజకోటలో ఉన్నాడు, రాజుకు నీళ్ళు అందిస్తాడు, భోజనం పెడతాడు నెహెమ్యా. కానీ నెహెమ్యా దేవుని మందిర విషయంలో ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని ప్రజల విషయంలో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని సఫలపరచాలని కోరుకుంటున్నాడు నెహెమ్యా. వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రయత్నం, నీ ప్రార్థన, నీ పని సఫలం కావాలి అంటే నువ్వు యోసేపు వలె బ్రతకాలి, నెహెమ్యా వలె బ్రతకాలి. యోసేపు చేయనదంతయు కూడా యెహోవా సఫలపరిచాడు. చేయనదంతా కూడా సఫలపరిచాడు. హల్లెలూయా. ఈరోజు విఫలం అయిపోతుంది, చేసిందంతా కూడా వ్యర్థమైపోయింది. నువ్వు ఎంత చేసినా కూడా ఎవరికైనా మంచి అయిపోయావా? నిన్ను మంచి అంటున్నారా? మంచిదానివి అంటున్నారా? మంచోడివి అంటున్నారా? మనసులో బుద్ధి ఎట్టాడదంటే ఫుల్గా భోజనం పెట్టి పెళ్ళిలో ఒక ముక్క తక్కువ అయితే ఏమంటారు తెలుసా? బో వెట్టినారు పో, అవునా? బో వెట్టినారు పో. మనసులో బుద్ధి అట్టాడుతుంది. కానీ దేవుని దగ్గర నీ కార్యం సఫలం కావాలి అంటే పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, పాపం నుంచి శాపం నుంచి విడిపించబడాలి, సఫలమైపోవాలి. నువ్వు చేసే పని సఫలం కావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని దీవించాడు. రేయింబగలు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నమ్మకంగా నువ్వు ఇచ్చే దశభాగం యేసన్నకు కాదు, యేసుకృప సంఘానికి కాదు, నువ్వు ఇచ్చే దశభాగం దేవుని చేతుల్లో పెడుతున్నావు.
దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాయితంలో నమ్మకంగా ఇస్తున్నావా, ఇయ్యట్లేదా దేవుడు చూస్తున్నాడు. పరిచర్య మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో చేస్తున్నావా లేదా దేవుడు చూస్తున్నాడు. యోసేపును దేవుడు చూశాడు, ప్రైజ్ ది లార్డ్, ఆశీర్వదించాడు. ఇది యజమానుడు కూడా చూశాడు. యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక ఆమేన్, అతడు చేయనదంతా కూడా సఫలం చేశాడు. దేవుడు సఫలం చేశాడు. ఈరోజు ఓడిపోతున్నావా, ఏడుస్తున్నావా, కన్నీళ్లు కారుస్తున్నావా, జీవితం మీద విరక్తి చెందావా? అందరూ మోసం చేయొచ్చు, అందరూ అవమానించవచ్చు, అందరూ అపార్థం చేసుకోవచ్చు, కానీ యేసయ్య అపార్థం చేసుకునేవాడు కాదే. యేసయ్య విడిచిపెట్టేవాడు కాదే. యేసయ్య నీకు తోడై ఉండి నడిపించేవాడు. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు. ఈరోజు నా పరిచర్య నా వాళ్ళే ఊహించలేకపోతున్నారు. ఈరోజు నా పరిచర్య చూస్తున్న వాళ్ళకి అర్థం కావట్లే. ఏంటి ఏంటి ఈ గొప్ప అద్భుతమైన సేవ సాగటం ఏంటి అర్థం కావట్లే. వాళ్ళకే కాదు, నాకు అర్థం కాదు, నాకే అర్థం కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఏడవకు, కన్నీళ్ళు విడవకు, నీ క్రియ నీ పని యేసయ్య సఫలం చేస్తాడు. ఓడిపోనియాడు ఆయన నిన్ను. అందరూ వదిలేసి అనాథగా చేసి, అందరూ ఉన్న అనాథగా నిన్ను వదిలేసి ఒంటరిగా చేసిన యేసయ్య నిన్ను ఓడిపోనియాడు. చెయ్యి పట్టుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. పలుమార్లు నీ కట్టుకున్న భర్తే నిన్ను అసహించుకొని వెళ్ళిపోవచ్చు. నీ ఇరుగు పొరుగు వారి నీతో మాట్లాడకపోవచ్చు. నిన్ను కట్టుకున్న భార్యగా చీ నీదొక బ్రతుక అని నీ ముఖాన ఉండవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎత్తుకొని తన కౌగిల్లో ఉంచుకొని నిన్ను ఓదార్చేవాడు, ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు. ఆయన మనం ఎంతోమందికి మేలు చేయొచ్చు. మేలు పొందిన వాళ్ళు మన ఎదురుగా చూసిస్తున్నట్లుగా అలా దాటిపోతున్నప్పుడు హృదయంలో ఏదో ఒక బాధ, హృదయంలో ఒక వేదన. ఇన్ని మేలు చేసి అనే వాళ్ళకు తలెత్తి నోరు తెరిచి నన్ను పలకరిని కూడా మనసు రాలేదా? ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నానే, బాధల్లో నిలబడ్డానే, వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా మాట సహాయమైనా భయపడకు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు అనే మాట సహాయం అన్నా లేదా? యువతిలో ఒక మాట సహాయం ఇయ్యదు, మనస్ఫూర్తిగా ప్రేమించదు, ఆదరించదు. ఈ లోకంలో ఉన్నదంతా స్వార్థం, ద్వేషం, నటన, మనసులో ఒకటి పెట్టుకొని పైన ఇంకొకటి మాట్లాడుతుంది. ఇలాంటి లోకంతో నీకేం అవసరమా? యేసయ్య వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఆనందంగా బ్రతికితే ఆశీర్వదిస్తాడు. యోసేపు ఫలించడానికి కొమ్మలా మారిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. కరువు కాలంలో అన్నదమ్ములకు అన్నం పెట్టేవాడైపోయాడు. వృద్ధాపంలో నాన్నను చూసి ఆనందించేవాడైపోయాడు. యోసేపు తల మీద బంగారు కిరీటం ఉంచబడింది. యోసేపు బంగారు పల్లెంలో భోజనం చేస్తున్నాడు. యోసేపు బంగారు కుర్చీలో కూర్చున్నాడు. కారణం యోసేపులో ఉన్న నీతి, యోసేపులో ఉన్న పరిశుద్ధత, యోసేపులో ఉన్న భక్తి, యోసేపులో ఉన్న భయం. అదే 12 మంది కొడుకులకు బోధ చేశాడు ఇశ్రాయేలు. ఒక్కడు మాత్రమే బోధ విన్నాడు. మిగిలిన 11 మంది చెల్లాచెదరైపోయారు, పాపానికి బందీలైపోయారు. ఒకరు వ్యభిచారైతే ఒకరు నరహంతకులైపోయారు. ఇలా రకరకాలుగా జీవితాలను పాడు చేసుకుంటే యోసేపు ఒక్కడే నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిందారహితుడిగా నిలబడ్డాడు. యేసయ్య యోసేపును ఎత్తుకొన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా,
యేసయ్య మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన కార్యాలన్నీ సఫలం చేయాలని, మన పిల్లలను దీవించాలని, మన కుటుంబాలను పచ్చని తోటలాగా ఉంచాలని, మనకు నిన్న నూరేళ్ళు ఆయుష్కాలము ఆరోగ్యం ఇచ్చి మన పిల్లల వివాహాలే కావచ్చు, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలే కావచ్చు, అన్నీ తీరుస్తూ సహాయం చేస్తూ నడిపించాలని కోరుకునే దేవుడు ఆయన. అందుకే ఈరోజు ఈ నూతన మాసంలో నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏడవకు, కన్నీళ్లు విడవకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. నీ కార్యాన్ని నేనేం చేస్తానో చూస్తావు. నేనే సఫలం చేస్తాను. నేనే సఫలం చేసి నడిపించే దేవుణ్ణి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి పునరుత్థానం లేచింది మనకు విజయం ఇవ్వటానికే. సవాల్ చేశాడు ఆయన, ప్రపంచమా నాలో పాపం గలదని మీలో ఎవరైనా నిరూపించగలరా? నెహెమ్యా వెళ్ళి యెరూషలేము దేవాలయాన్ని, పడిపోయిన దేవాలయాన్ని మరలా పునర్ప్రారంభించి పూర్తి చేశాడు. అందుకే నెహెమ్యా బైబిల్ గ్రంథంగా మార్చబడ్డాడు. ఈరోజు మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఏది ఏమైనా ఇక ఏడవను ప్రభా, కన్నీళ్ళు కార్చునయ్యా, నేను దిగులు చేయను, నేనుంటాను ప్రభా, నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు. అటు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. మోకరించండి, తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యుతమైన దివ్యమైన నామానికి నీ స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఆయన గత మాసం అంతా మమ్మల్ని నీ కృపతో నింపి కాచి కాపాడిన నామానికి మీకే స్తోత్రాలు చేస్తున్నాం నాయన. నాయన ఈ నూతన మాసంలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఆయన ఈ వాగ్దానాన్ని మా జీవితాన్ని నెరవేర్చి మీరే మహిమను పొందేసయ్యా. అలాగే తండ్రి, ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని విని చూసిన వారందరినీ దీవించి ఆశించి వాళ్ళ కుటుంబాల్లో క్షేమం దయచేసి ఈ మాసమంతా కాచి కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.